హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ స్టడీ జోన్స్. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ వచ్చేసరికి ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. అసలు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే, మన ఇచ్చిన గివెన్ ఆప్షన్స్లో ఏదైనా ఒక కేటగిరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్లో అయినా ఉండొచ్చు, ఇంకా నెంబర్స్లో అయినా ఉండొచ్చు, ఇంకేదైనా షేప్స్, ఎనీథింగ్ ఎల్స్ ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసేసరికి ఇక్కడ అన్ని నెంబర్స్ ఇచ్చారు. ఆ 9 మాత్రం ఆడ్గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. 2, 4, 6, 8, 10 అనేవి ఈవెన్ నెంబర్స్. 9 వచ్చేసరికి ఆడ్ నెంబర్ కదా, సో అది డిఫరెంట్గా ఉంది కాబట్టి అది 9 అనేది ఆడ్ మ్యాన్ అవుట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్, మ్యాంగో, బనానా అనేవి ఈ మూడు వచ్చేసరికి ఫ్రూట్స్. అది క్యారెట్ వచ్చేసరికి వెజిటేబుల్ కదా, సో క్యారెట్ అనేది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. చాలా ఈజీగానే ఉంటాయండి, నేర్చుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 4, 9, 16, 27, 25 ఇది ఎలా ఉన్నవి చెప్పండి. స్క్వేర్స్లో ఉన్నాయి కదా. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 16, 27 అనేది స్క్వేర్స్లో ఏదో ఉండదు కదా, సో 27 అనేది ఆడ్ అవుతుంది. 25 అనేది 5 స్క్వేర్ కాబట్టి అది నార్మల్. ఇక్కడ 27 అనేది ఆడ్ మ్యాన్ అవుట్. ఇక్కడ వచ్చేసరికి 4, 8, 16, 28, 9 వీటిలో ఏది డిఫరెంట్గా ఉంది? 9 అనేది డిఫరెంట్గా ఉంది కదా. ఇవన్నీ చూసుకుంటే డివిజిబుల్ బై 2 అవుతుంది. సో 9 అనేది ఆడ్ మ్యాన్ అవుట్. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.